సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 25 లోక్సభ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లయితే చేశారు. విజయవాడ సీఈఓ కార్యాలయంలో అయితే కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారాన్ని అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పద్మ, మరికొద్ది గంటల్లో జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రత్యేక శ్రద్ధ చూపించారు. దీని మీద ఏదైతే గతంలో జరిగినటువంటి అల్లర్లు కానీ, అలాగే ఇటు జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడులు, వీటన్నిటిని చూసుకుని ఇప్పుడు ఏదైతే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క ఎన్నికలు నిర్వహించేందుకు ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి అన్ని చోట్ల కూడా ఈ యొక్క వెబ్ క్యామ్లను అయితే ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఇటు అనంతపురం అలాగే ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం 100కి 100% కూడా ఈ వెబ్ క్యామ్లను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ సచివాలయం అనేటువంటి అమరావతిలో అక్కడ నుండే ఈ యొక్క పర్యవేక్షణ అనేది కొనసాగుతుంది. దానికి సంబంధించి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి అక్కడ ఆ జిల్లాకు సంబంధించినటువంటి వెబ్ క్యామ్లన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే మొత్తం ఈ ఏదైతే రేపు 4.14 కోట్ల మంది ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే గతంలో చూస్తే 2019 ఎన్నికల్లో 79.89% ఓట్లు నమోదు కాగా ఈసారి ఆ శాతం 3 నుంచి 4% పెరుగుతుందంటూ కూడా ముఖేష్ కుమార్ మీనా తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా ఎంతో ఆసక్తి చూపుతూ కూడా ఓటు వేసేందుకు ఇటు ఆంధ్రప్రదేశ్కి తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో అటు బస్సులు కానీ, రైల్వే శాఖ కానీ, అటు విమానాలు కానీ పూర్తి స్థాయిలో రద్దీగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేపు ఓటు బ్యాంకు ఏదైతే ఓటు శాతాన్ని పెంచబోతున్నాయంటూ కూడా ముఖేష్ కుమార్ మీనా కూడా హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఇటు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఉందో 92% నమోదు కావడం కూడా ఆయన ఇదొక శుభ పరిణామం అంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి. రేపు జరగబోయేటువంటి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ యొక్క ఏదైతే ఈవీఎంలు డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తయింది. ఇప్పుడు అన్ని పోలింగ్ కేంద్రాల వరకు కూడా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది పూర్తవడంతో ఇప్పుడు అక్కడ ప్రస్తుతం రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేసుకోవాలనే దాని మీద అధికారులు అయితే నిమగ్నమయ్యారు. రేపు ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ అయితే ప్రారంభమవుతుంది. అయితే సాధారణంగా గతంలో చూస్తే 7 గంటలకు మాక్ పోలింగ్, 8 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతుంది. కానీ ఈసారి ఏదైతే ఈ వాతావరణ దృష్ట్యా అధిక వేడిని కూడా దృష్టిలో పెట్టుకుని 6 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించాలంటూ కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ మాక్ పోలింగ్ 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. 7 గంటల నుంచి పూర్తి స్థాయి పోలింగ్ అయితే ప్రారంభమవుతుంది. మరోవైపు చూస్తే అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి ప్రాంతాల్లో కేవలం 4 గంటల వరకు మాత్రమే ఈ యొక్క ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో 4 గంటల వరకు పోలింగ్ అయితే జరుగుతుంది. 4 తర్వాత ఎవరిని కూడా అనుమతించేటువంటి పరిస్థితి లేదు. కానీ మిగిలిన ఏదైతే 169 నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల లోపు ఎవరైతే ఈ యొక్క పోలింగ్ కేంద్రం లోపలికి వస్తారో ఆ సరౌండ్లోకి 100 మీటర్ల లోపలికి ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా అనుమతిస్తారు. ఏ సమయం అయినప్పటికీ కూడా అందరికీ ఓటు హక్కు కల్పించిన తర్వాతే ఈ యొక్క ఈవీఎంలను తరలిస్తామంటూ కూడా చెప్పారు. ఈవీఎంలను తరలింపులో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి మొత్తం 5,16,000 మంది సిబ్బంది అయితే పాల్గొంటున్నారు. వారిలో 1,26,000 మంది సుమారు పోలీసులు మాత్రం ఉన్నారు. అది కాకుండా 10,000 మంది అధిక కేంద్ర బలగాలను కూడా మోహరించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఏదైతే అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్తో పాటు పోలీస్ 30 యాక్ట్ కూడా అమల్లో ఉంది. అయితే ఎవరైనా సరే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కూడా శాఖపరమైనటువంటి చర్యలు, అలాగే అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారి మీద కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ రోజు కొద్దిసేపటి క్రితం చూస్తే నిన్న నంద్యాలలో జరిగినటువంటి పరిణామాలతోటి అక్కడ నంద్యాలకు సంబంధించినటువంటి ఎస్పీ, డిఎస్పీ అలాగే సిఐ మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే ఈ విధంగా చూస్తే ప్రతి ఒక్కరి మీద కూడా ఎన్నికల సంఘం అయితే పూర్తి స్థాయిలో డేగ కొనేసి ఉంది. ఖచ్చితంగా ఎవరు ఏ తప్పిదం చేసినా తక్షణమే చర్యలు తీసుకోవడానికి కూడా ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నది. అయితే ఇప్పుడు వెబ్ క్యామ్ల ద్వారా ముఖేష్ కుమార్ మీనా తన కార్యాలయం నుంచి ఇవి మొత్తం జరగబోయేటువంటి ఎన్నికల సరళిని మొత్తం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పద్మ, అయితే ఏడుకొండలో వాతావరణ శాఖ అయితే కొన్ని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంటే రేపు వాతావరణంలో మార్పులు వస్తే కొన్ని ప్రదేశాల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యంలో ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు?
అంటే ఇప్పటికే ఏదైతే ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద ముఖ్యంగా ఎండ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో ఏదైతే పోలింగ్ జరిగేటువంటి ప్రాంతంలో టెంట్లను ఏర్పాటు చేశారు. అలాగే మంచినీళ్ళు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా సిద్ధం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరికైనా అత్యవసర పరిస్థితి చికిత్స అందించాలని తక్షణమే అక్కడ మెడికల్ సిబ్బంది కూడా ఉంటారు. అలాగే ముఖ్యంగా ఒక పక్క వర్షాలు కూడా రేపు ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటువంటి వర్షం కూడా ఉంది కాబట్టి దానికి తగ్గట్లుగా అందరూ కూడా గొడుగులు తీసుకుని వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారో వారితో పాటు బాలింతలు కానీ అలాగే గర్భవతులు కానీ వీరందరికీ కూడా తక్షణమే ఎక్కడా కూడా ఒక్క క్షణం కూడా ఆగకుండా వారు ఓటు హక్కు వినియోగించుకునేలా కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఈసీ చేసింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.